అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈరోజు మీరు మీ సమయాన్ని ఎక్కువగా ఇంట్లోనే గడపాలి. మీరు ప్రమాదకరమైన కార్యకలాపాలపై ఆసక్తి చూపవచ్చు. కుటుంబ సభ్యులతో ఉన్న ఏవైనా విరోధాలు లేదా మనస్పార్థాలు ఈరోజు పరిష్కారం కావచ్చు. మీ వృత్తిపరమైన సమస్యలను ఇతరులతో చర్చించవద్దు. మీ కష్టానికి ఆశించిన ఫలితాలు రాకపోతే మీరు నిరుత్సాహపడవచ్చు. ఈరోజు సమాజంలో కొంత సామాజిక సేవ చేయడం ద్వారా మీరు మంచి సామాజిక ప్రతిష్టను సంపాదించుకుంటారు. దీనివల్ల మీకు ప్రజల మద్దతు కూడా పెరుగుతుంది మరియు మీకు కొత్త స్నేహితులు కూడా లభిస్తారు. ఈరోజు మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ప్రణాళిక వేసుకున్నట్లయితే అందులో కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు చంద్రుడు మీ 9వ ఇంటిని ఉత్తేజపరుస్తున్నాడు. ఇది అదృష్టాన్ని తీసుకురావడంతో పాటు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తిని పెంచుతుంది. ప్రేమ జీవితం సామరస్యంగా ఉంటుంది, కానీ భావోద్వేగ చర్చల సమయంలో మొండిగా ఉండటాన్ని నివారించండి. ఆర్థికంగా ఈరోజు క్రమంగా మెరుగుపడుతుంది. పెట్టుబడులు లేదా ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలు ప్రయోజనం పొందవచ్చు, అయితే ప్రమాదకరమైన పెట్టుబడులను నివారించండి. ఆరోగ్యపరంగా మీరు శరీర నొప్పితో లేదా ఒత్తిడితో బాధపడవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది. సాంఘిక రంగాల్లో పనిచేసే వారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీ మంచి పని ద్వారా మీరు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. పెళ్లి కాని వారికి అద్భుతమైన వివాహ సంబంధాలు రావచ్చు. మీరు మీ ప్రస్తుత సమస్యల గురించి కుటుంబ సభ్యులతో బహిరంగంగా చర్చించాలి. మీరు మీ పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే వారు వాటిని నెరవేరుస్తారు. ఈ రాశి స్త్రీలకు కొత్త అవకాశాలు మరియు లోతైన అవగాహన తీసుకురావచ్చు. ఈరోజు ప్రేమ సంబంధాలు భావోద్వేగ గాఢత ఉంటుంది. మీ భాగస్వామితో నమ్మకం మరియు పారదర్శకతకు సంబంధించి చర్చలు జరగవచ్చు. వివాహిత స్త్రీలు పాత వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఒంటరి మహిళలు ఒక రహస్యమైన మరియు ప్రభావవంతమైన వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. సంబంధాలలో తొందరపాటు అనుమానాలను నివారించడం ముఖ్యం. మీ వ్యూహం మరియు అవగాహన కార్యాలయంలో ప్రయోజనాలను చేకూర్చగలవు. పరిశోధన, ఆర్థిక, వైద్య భద్రత మరియు నిర్వహణ రంగాలకు చెందిన మహిళలకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కొన్ని పాత పెండింగ్ పనుల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వృత్తి ప్రణాళిక మరియు పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి మరియు గోప్యతను పాటించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. మీకు ఆర్థిక లాభానికి ఆకస్మిక అవకాశం లభించవచ్చు, కానీ నష్టభయాన్ని విస్మరించవద్దు. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవడం ముఖ్యం. పొదుపుపై దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. ఉమ్మడి డబ్బు లేదా భాగస్వామ్యానికి సంబంధించిన విషయాల్లో స్పష్టంగా ఉండండి. మానసిక ఒత్తిడి మరియు మితిమీరిన ఆలోచనలు ఈ సమస్యను పెంచుతాయి. హార్మోన్ల అసమతుల్యత లేదా అలసట అనిపించవచ్చు. తగినంత నిద్ర, యోగా మరియు ప్రాణాయామం ప్రయోజనకరంగా ఉంటాయి. మసాలా తక్కువగా తినండి, నీరు ఎక్కువగా త్రాగండి. ఈరోజు మీ విజయ మార్గం వేగవంతం కావచ్చు. స్నేహితులతో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రాజకీయాల్లో ఉన్నవారు సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ వారు ఓపికతో ముందుకు సాగాలి. నిలిచిపోయిన డబ్బు తిరిగి లభించవచ్చు మరియు సరైన చోట పెట్టుబడి పెట్టడం మీ భవిష్యత్తును బలపరుస్తుంది. మీరు మీ ఆలోచన విధానంలో మరియు జీవనశైలిలో సానుకూల మార్పులు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు చాలా ప్రతికూల భావోద్వేగాలను అనుభవిస్తారు. మీరు భయం, అలసట మరియు శక్తిహీనతను అనుభవిస్తారు. మీ ఉద్యోగంలో కూడా వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. పై అధికారులతో విభేదాలకు దూరంగా ఉండాలి. విదేశీ ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి మరియు విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుండి మీకు వార్తలు అందుతాయి. పిల్లల వల్ల మీకు ఆందోళన కలుగుతుంది. సాంఘిక సేవ మరియు రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీ మంచి మరియు దాతృత్వ కార్యాలు సమాజంలో లేదా ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందడానికి మీకు సహాయపడవచ్చు. ఈరోజు వ్యాపారంలో లాభాలు వచ్చేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పిల్లలకు వ్యాపారంలో కొత్త బాధ్యతలు అప్పగిస్తే వారు వాటిని సంపూర్ణంగా నిర్వర్తిస్తూ మీ భారాన్ని తగ్గిస్తారు. పెళ్లి కాని వారికి ఈరోజు కొన్ని చాలా మంచి పెళ్లి సంబంధాలు రావచ్చు. మీకున్న ఆందోళన గురించి కుటుంబ సభ్యులతో బహిరంగంగా చర్చించడం మంచిది. ఈరోజు మీ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. మీకు ఏవైనా పాత నొప్పులు లేదా శరీర అసౌకర్యాల నుండి గణనీయమైన ఉపశమనం లభించవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు సవాలుతో కూడిన రోజు కావచ్చు. ఈరోజు ఆందోళన, ఒత్తిడి వంటి భావాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ముఖ్యం.
మీ చుట్టూ ఉన్న వారితో కలవడంలో మీరు కొంత ఇబ్బంది ఎదుర్కోవచ్చు. మీ అంతర్గత భయాలను గుర్తించి అర్థం చేసుకోవడానికి ఇది సమయం. సంబంధాలలో సూక్ష్మమైన భావోద్వేగాలపై శ్రద్ధ వహించండి, ఎందుకంటే మీ ప్రతిచర్యలు ఇతరులను ప్రభావితం చేయగలవు. సానుకూల మాటలు మరియు ఆలోచనలపై దృష్టి పెట్టండి. చిన్న విషయాలు కూడా మీ మానసిక స్థితిని ప్రభావితం చేయగలవు, కాబట్టి ఒత్తిడి మిమ్మల్ని ముంచెత్తకుండా చూసుకోండి. మీ సంబంధాలలో సంభాషణ లోపించవచ్చు, కాబట్టి మీ భాగస్వామితో లేదా ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడండి. స్థిరత్వాన్ని కనుగొనడానికి ఈరోజు ఒక ముఖ్యమైన అవకాశం ఉంది. ధ్యానం, యోగా లేదా ప్రశాంతమైన కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. మీ భావోద్వేగాలతో సామరస్యాన్ని కనుగొని మీలో సమతుల్యతను, శాంతిని కాపాడుకోవడానికి ఇది సమయం. అమ్మకాల విషయంలో మీరు ఆశించిన స్థాయిలో రేట్లు రాకపోయినా పూర్తిగా నష్టపోయే పరిస్థితులు కనిపించడం లేదు. లాభాలు కొంత ఆలస్యంగా వచ్చినా స్థిరంగా కొనసాగుతాయి. వ్యాపార నిర్ణయాలు ఓర్పుతో వ్యవహరిస్తే భవిష్యత్తులో మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగడం వల్ల అనవసర ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా అలసటకు దూరంగా ఉండడం మంచిది. కొత్త పరిచయాలు ఏర్పడి అవి భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారే అవకాశం కనిపిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ పరిధి మరింత విస్తరించవచ్చు. ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో మీ కృషికి గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. సహచరులతో సానుకూలంగా వ్యవహరిస్తే కార్యాలయంలో పురోగతి సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల మద్దతు ఈ సమయంలో మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన అవసరం అవుతుంది. చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. కొత్త అవకాశాల విషయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం అవసరం. స్నేహితుల ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం అందే అవకాశం ఉంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. మీరు ఆఫీస్ పనులు తేలిక లేకుండా ఉండవచ్చు. మీరు ఒక విషయంపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. అది కొంతమందిపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు ముఖ్యమైన కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. మీరు స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈరోజు ఒక మార్గదర్శి వంటి వ్యక్తిని కలవడం ద్వారా మీరు ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. మీ భవిష్యత్తు ప్రణాళికలను ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. పెండింగ్లో ఉన్న ఆస్తి కొనుగోలు మరియు అమ్మకాలు పూర్తి కావచ్చు. విద్యార్థులు తమ ప్రాజెక్టులో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. మధ్యాహ్నం తర్వాత గ్రహస్థానాలు కొన్ని అడ్డంకులను సృష్టించవచ్చు, కాబట్టి మీ పనుల్లో ఎక్కువ భాగాన్ని ఈరోజు మొదటి భాగంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఎలాంటి రిస్కులు తీసుకోకుండా మీ ప్రస్తుత దినచర్యపై దృష్టి పెట్టండి. ఇతరులతో అనవసరమైన విభేదాలు అపఖ్యాతికి దారితీయవచ్చు, కావున ఈ రాశివారు ఈరోజు మధ్యాహ్నం 1 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలకు దూరంగా ఉండాలి. మీ మాటను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు మీరు సౌమ్యంగా ప్రవర్తించాలి. ఈ సమయంలో మీ పని నాణ్యతను మెరుగుపరచుకోవడానికి కృషి చేయండి. మీరు భాగస్వామ్యంలోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తుంటే వెంటనే నిర్ణయం తీసుకోండి. అదనపు పనిభారం కారణంగా ఉద్యోగస్తులు ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు. జీవిత భాగస్వాముల కృషి ఇంట్లో ఒక క్రమబద్ధమైన మరియు క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వివాహానికి అర్హులైన వారికి మంచిది జోడి దొరకవచ్చు. అధిక పనిభారం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీకు శారీరక మరియు మానసిక విశ్రాంతి అవసరం. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా మధ్యాహ్నం 1 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలాంటి రిస్కులు తీసుకోవద్దు. అదేవిధంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వారితో గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు.